హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము బూట్ స్ట్రాప్ క్లాస్లో హిస్టరీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ముందుగా ఇక్కడ చూసేయండి. ఫస్ట్గా బూట్ స్ట్రాప్ అనేది ఎవరు క్రియేట్ చేశారంటే క్రియేటెడ్ బై ట్విట్టర్ అనేసి చెప్తున్నాం అనమాట. అండ్ అసలు ఈ బూట్ స్ట్రాప్ని అసలు ఎవరు డెవలప్ చేశారు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, మార్క్ ఒట్టో అండ్ జొకాబ్ థోర్న్టన్ అనే పర్సన్స్ క్రియేట్ చేశారనమాట. అంటే డెవలప్ చేశారనేసి అర్థం. అండ్ అలాగే బూట్ స్ట్రాప్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటి అంటే కనుక, బూట్ స్ట్రాప్ స్టార్టెడ్ హ్యాజ్ ఎ ఫ్రేమ్వర్క్. ఒక ఫ్రేమ్వర్క్గా మనకైతే స్టార్ట్ అయింది అనేసి మనందరికీ తెలుసు, మనం ప్రీవియస్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం. అండ్ అలాగే కాల్ ట్విట్టర్ బ్లూ ప్రింట్ అనేసి కూడా అంటామన్నమాట. అండ్ అలాగే Bootstrap was released as a open source project on August 19, 2011 అనేసి చెప్పుకుంటున్నాం. అసలు ఈ బూట్స్ట్రాప్ అనేవి కొన్ని వర్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2011 అనేసి. సో ఇప్పటి నుంచి మనకి బూట్స్ట్రాప్ 1గా 2గా 3గా 4గా 5గా అండ్ 5Xగా మనకైతే ఆన్గోయింగ్గా నడుస్తున్నాయి. సో ఆ వర్షన్స్ ఏంటి, అసలు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు ప్రతి ఒక్క వర్షన్లో కూడా అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఇదైతే ఈ పాయింట్ అయితే క్లియర్ కదా అండి. బూట్స్ట్రాప్ వాజ్ రిలీజ్డ్ హ్యాజ్ ఏ ఓపెన్ సోర్స్. ముందుగా బూట్స్ట్రాప్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్గా అయితే మనకి రిలీజ్ అయింది. అది ఎప్పుడు అంటే ఆగస్ట్ 19 అనమాట, 2011 అనేసి చెప్పుకుంటున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది బూట్స్ట్రాప్ 1 ఓకే ఇప్పుడు రిలీజ్ అయింది ఎప్పుడు 2011లో. ఇంకా బూట్స్ట్రాప్ 2 నెక్స్ట్ వర్షన్ ఏంటి మనకి బూట్స్ట్రాప్ 2 అనేసి ఉంటుందన్నమాట. సో బూట్స్ట్రాప్ 2 అనేది మనకి 2012లో అయితే రిలీజ్ అయ్యింది. సో దీంట్లో మనకి అసలు ఏం యాడ్ చేశారు, ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే కనుక, ఇంట్రడ్యూస్ 12 కాలమ్ రెస్పాన్సివ్ గ్రిడ్ సిస్టమ్ అనే లేఅవుట్ సిస్టమ్ని మనకైతే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అసలు ఇదేంటి అనేసి మనం ముందుగా అంటే బూట్స్ట్రాప్ నేర్చుకునే ప్రాసెస్లో మనకు అర్థమవుతుంది. ఓకే, అసలు ఈ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి కూడా క్లాస్ అనేది ఒక్కొక్క క్లాస్లో మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఓకే, దీంట్లో ఒక 2012లో అయితే మనకి 12 కాలమ్ రెస్పాన్సివ్ గ్రిడ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వర్షన్ వచ్చేసరికి బూట్స్ట్రాప్ 3 అనేసి చెప్పుకుంటున్నాము. సో బూట్స్ట్రాప్ 3లో అయితే అసలు ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2013లో రిలీజ్ అయిందనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి రీడిజైన్ యూఐ కాంపోనెంట్స్ అండ్ ఇంట్రో లైక్ ఫ్లాట్ డిజైన్ ఆస్థెటిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఇక్కడ యూఐ కాంపోనెంట్స్ అనేవి మనం ఫస్ట్ క్లాస్లో చూసాం కదా అండి, లైక్ నావిగేషన్ బార్స్ అండ్ లేఅవుట్స్ అలాంటివన్నీ కూడా యూఐ కాంపోనెంట్స్ అనేసి అంటాం. వాటిని ఈ 2013లో బూట్స్ట్రాప్ 3 వర్షన్లో రీడిజైన్ చేశారనమాట. అండ్ అలాగే ఫ్లాట్ డిజైన్ ఆస్థెటిక్ని అయితే ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వర్షన్ వచ్చేసరికి బూట్స్ట్రాప్లో బూట్స్ట్రాప్ 4 అనమాట. సో బూట్స్ట్రాప్ 4 అయితే 2018లో ఇంట్రడ్యూస్ అంటే రిలీజ్ చేయబడింది. అండ్ అలాగే దీంట్లో ఒక ఫ్లెక్స్ బాక్స్ ఫర్ లేఅవుట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఒక ఇది లేఅవుట్కి సంబంధించిన ఫ్లెక్స్ బాక్స్ అనే టాపిక్ ఉంటుంది, దాన్ని ఇక్కడ మనకి 2018లో బూట్స్ట్రాప్ 4లో ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో లైక్ ఒక్కొక్క వర్షన్కి ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ అలాగే మన గ్రిడ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేశారనమాట. అంటే లైక్ ఒక్కో వర్షన్కి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ కొత్తగా యాడ్స్ చేస్తూ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారనమాట. అండ్ తర్వాత బూట్స్ట్రాప్ 4 తర్వాత మనకి నెక్స్ట్ వర్షన్ వచ్చేసరికి బూట్స్ట్రాప్ 5 అనమాట. సో బూట్స్ట్రాప్ 5లో అయితే కనుక మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2021లో అయితే మనకైతే రిలీజ్ చేశారు. ఓకే, సో దీంట్లో మనకి ఈ బూట్స్ట్రాప్ లేక ముందు మనకి jQuery అనేది ఒకటి ఉంటుంది. సో jQuery పైన ఎక్కువ డిపెండ్ అయ్యి మనము వెబ్సైట్స్ని క్రియేట్ చేసేవాళ్ళము. దాని తర్వాత బూట్స్ట్రాప్ 5 వచ్చాక మెయిన్లీ డిపెండెన్సీ ఈ jQuery పైన డిపెండ్ అవ్వడం కొంచెం తగ్గిందనమాట. అంటే ఇది చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి దానిపైన డిపెండెన్సీ అనేది తగ్గిపోయింది. అండ్ అలాగే మనకి గ్రిడ్ సిస్టమ్స్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ ఎన్హాన్స్ చేశారు. అండ్ అలాగే కొన్ని యూటిలిటీస్ అండ్ ఐకాన్స్ని అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది దేంట్లో బూట్స్ట్రాప్ 5 వర్షన్లో. అండ్ ఇంకా ఫైనల్గా మనకి వర్షన్స్లో బూట్స్ట్రాప్ 5X అనేసి ఉంటుంది. సో
దీంట్లో అయితే మనకి ఆన్ గోయింగ్ ఉందండి. దీంట్లో ఇంకా మన లేఅవుట్స్‌కి కానివ్వండి, మన హోల్ వెబ్‌సైట్స్‌కి కావాల్సిన ఎవ్రీ టాపిక్ కూడా ఇంకా లైక్ ఎన్హాన్స్‌మెంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఇంకా ఇది రిలీజ్ అవ్వలేదు. జస్ట్ లైక్ అప్డేట్ అవుతూ ఉంది. ఇంకా ఫర్దర్ ఇయర్స్లో మనకి రిలీజ్ అవుతుంది అనేసి అర్థం. సో ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా అండి. మనకైతే బూట్ స్ట్రాప్ అనేది ఎవరు డెవలప్ చేశారు అంటే లైక్ మార్క్ ఒటో అండ్ జకాబ్ థోర్నోటాన్ అనేసి ఒక పర్సన్ అనేసి డెవలప్ చేశారు. అండ్ అలాగే ఫ్రేమ్వర్క్ అనేసి అంటాం. అండ్ అలాగే దీన్ని ట్విట్టర్ బ్లూ ప్రింట్ అనేసి కూడా అంటాం. అండ్ బూట్ స్ట్రాప్స్లో టోటల్గా ఇప్పుడు చూడండి, ఒక ఓవర్వ్యూగా మీకు చెప్పేస్తాను. బూట్ స్ట్రాప్లో అయితే మెయిన్లీ మనకి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, వర్షన్స్ అనేసి అంటాం కదా. సో బూట్ స్ట్రాప్ 1, బూట్ స్ట్రాప్ 2, బూట్ స్ట్రాప్ 3, బూట్ స్ట్రాప్ 4, బూట్ స్ట్రాప్ 5, ఇంకా బూట్ స్ట్రాప్ 5X అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా మనకి వర్షన్స్. ప్రజెంట్గా అయితే 5 వర్షన్స్ అనేవి ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా డేట్స్ లైక్ 2011లో, 2012లో, 2013లో, 2018లో అండ్ అలాగే ఇదైతే 2021 అనమాట. బూట్ స్ట్రాప్ 5 లేటెస్ట్ వర్షన్ వచ్చేసి. ఓకే, ఇదండి బూట్ స్ట్రాప్కి సంబంధించిన హిస్టరీ. అండ్ అలాగే బూట్ స్ట్రాప్కి సంబంధించిన వర్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇవి. సో మీరు ప్రజెంట్గా మేము ఏది నేర్చుకోవాలి అంటే, మనం ఇప్పుడు ఏది నేర్చుకోబోతున్నాం ఫర్దర్ క్లాసెస్లో అంతా కూడా అంటే, మనమైతే బూట్ స్ట్రాప్ 5 లేటెస్ట్ వర్షన్ని మనమైతే నేర్చుకోబోతున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బూట్ స్ట్రాప్ హిస్టరీ అండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో అయితే మనము ఇన్స్టలేషన్ అనేది ఎలా చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. Thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.